రామదాస్ గారిని భక్త రామదాసును కలిశాడు అనేటువంటి అంశం వచ్చింది. చరిత్ర తిరిగేస్తే కబీర్ ఏమో 14వ శతాబ్దానికి సంబంధించిన వాడు, భక్త రామదాస్ గారేమో 17వ శతాబ్దానికి 17వ శతాబ్దానికి సంబంధించిన వారు. ఏ విధంగా ఈ రెండింటికి సాధ్యమవుతుంది? అయితే అది ప్రజలు కల్పించుకునే ఇతిహాసం. కబీర్ కూడా ఈయనను కలిసి ఉంటాడు అని. అయితే రామదాస్లో ఒక ప్రగతిశీలమైన అంశం ఉంది. పుట్టుకతో బ్రాహ్మడైన ఆయన వైష్ణవ సాంప్రదాయానికి చెందిన అయినా కూడా ఆయన రాముని ఒక మనిషిగా భావించి ఆయన ఆయన పద్యాలు భజనలు కీర్తనలు అన్నీ రాశాడు. అట్లాగే సీతమ్మవారిని కూడా మనిషిగా అందుకని దేవుడుగా అనుకోలే ఆయన. అంతర్గతంగా అది ఉన్నా కూడా మనిషిగానే ఆయనని రాముని అట్లా సంబోధించాడు. దీంతో ఏంటంటే అది కూడా ప్రజల్లోకి వెళ్ళడానికి కారణమైంది. ఎందుకంటే వైష్ణవ భక్తి ఏం చెప్తుందంటే నువ్వు మొత్తం దేవునికి సరెండర్ అయిపోవాలి. కానీ రామదాస్ అట్లా చెప్పలే. రామదాస్ ఇంకోటి రామాయణం పట్టించడానికి ఆనాటి రాజవంశాన్ని కులీకుతుష్వ రాజవంశాన్ని వ్యతిరేకించాడు. దీంతో ప్రజలలో ఆయన పట్ల సానుభూతి కలిగింది. అదే కాలపు ఈ ఇతిహాసం అందుకోసమే పుట్టింది. ఇటు హిందువులు కానీ అటు ముస్లింలు కానీ వాళ్ళ మతాన్ని వాళ్ళు నమ్మటం లేక ఆ మత భ్రమలలో ఉండటం జరిగేది. వాళ్ళ మధ్య ఐక్యత ఎన్నటికీ సాధ్యమయ్యేది కాదు. పైగా నిరంతర ఘర్షణలు, వైరుధ్యం కూడా ఏర్పడుతూ ఉండేది. అది ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. ఈ స్థితిలో చరిత్రకారుడు కబీర్ రెండింటిని కలిపాడు. ఈ రెండు మతస్థుల వాళ్ళు కబీర్ను ప్రేమించేవాళ్ళు, కబీరు తమవాడంటే తమవాడు అని అనేవాళ్ళు అని అంటుంది. నిజమా? ఇది ఎలా సాధ్యమైంది? ఫస్ట్ థింగ్ మనం ఒకటి ఇక్కడ అర్థం చేసుకోవాలి. హిందూ మతం అనేది ఒక ఐడెంటిటీ అనేది ఇంగ్లీష్ పాలకుల కాలాన ఎవాల్వ్ అయింది. అంతకుముందు హిందూ మతం అనేది లేదు. ధార్మిక మార్గాలు ఉన్నాయి భారతదేశ వ్యాప్తంగా, రకరకాల పంథీలు ఉన్నాయి. ఇట్లాగే కబీర్ పంథీ లాంటివి ధార్మిక మార్గాలు అనేకంగా ఉన్నాయి, ఆయా కాలాల్లో వచ్చాయి. ఇది దీనివల్ల మనం చరిత్రని ఫస్ట్ థింగ్ మత ఘర్షణల రూపంలో మత దృష్టితో కానీ చూడకూడదు. ఎప్పుడైనా పాలకులకు సంబంధించిన విషయంగానే ఉంది మతం. సామాన్య ప్రజలు గ్రామాలలో వాళ్ళ వృత్తులలో వాళ్ళు జీవిస్తూ వాళ్ళు వెళ్ళదీశారు, అట్లా కాలాన్ని వెళ్ళదీశారు, సంపదలను సృష్టించారు, నాగరికతను సృష్టించారు. వాళ్ళకు ఇదంతా పాలక వర్గాలకు సంబంధించిన విషయమే మతం. నిజమే, అది పాలకవర్గాల. అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్తానండి, చెప్పండి. కబీర్లో ఉండే సూఫీ భావాలు ఉన్నాయి, కొంతవరకు బుద్ధిస్ట్ భావాలు కూడా ఉన్నాయి. బుద్ధిస్ట్ మనుషులంతా సమానం అనే భావం అది సూఫీలో సమానమే. ఉపనిషత్తులలో కూడా కొంతవరకు ఈ విషయం చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఉపనిషత్తులు కూడా బౌద్ధం వచ్చిన తర్వాత ప్రచారంలోకి వచ్చాయి, ఉనికిలోకి వచ్చాయంటారు. ఈ భావాలన్నీ ఆనాటి ఒక పీడక దుర్మార్గమైన వ్యవస్థలో సామాన్య ప్రజల్ని కష్టజీవిని చాలా ఆకర్షించాయి. అందుకే ఆయన గొప్ప ఒక సెక్యులర్ ముస్లింలకు, ఎందుకంటే మనుషులంతా సమానం అనేది ఇస్లాంలో ఉంది, మనుషులంతా సమానం అనేది బౌద్ధంలో ఉంది, వీరశైవంలో ఉంది. కాబట్టి అన్ని వర్గాలను ఆకర్షించగలిగాడు. అందుకే ఆయన చనిపోయినప్పుడు ముస్లింలు అటు హిందువులు ఇద్దరు మావాడంటే మావాడని ఒక ప్రేమగా, అదొక మతపరమైన ఘర్షణ కాదు, అది ప్రేమగా వాళ్ళు కొట్లాడుకున్నారు. మావాడంటే మావాడు, ఇద్దరు రెండు వర్గాల వల్ల ఆయనని యాక్సెప్ట్ చేశారు ఆ రోజులలో.